హలో బావా. చెప్పరా. అదే మన ఊరు పేషెంట్ సారయ్య గారు ఉన్నారు కదా. ఆ నక్సలైట్ గురించి ఇప్పుడు ఎందుకు? ఆడికి నాకు పెద్ద గొడవ అయిపోయింది. ఆడు కొంపలో కన్నాలేయడానికి దొరికేసావా? ఎటకారం చేయక మెల్ల ఇరిసేస్తాను. అయ్యి బాబోయ్, మెల్ల ఇరిచేస్తారంట. ఈడో పెద్ద సినిమా హీరో, మరి ఇరిచేస్తారంట మెల్ల. ఆయన ఆడికి నీకు గొడవ ఎందుకు వచ్చింది అసలు? అదే వాళ్ళ కొడుకుని 30 లక్షలు అమెరికా పంపానని చెప్పి మనం ఎందుకు పనికిరావని తిడుతున్నాడు. నువ్వంటే పనికిరావు కాబట్టి నేను అన్నా ఒక రకం, నన్ను ఎందుకు అంటున్నాడు మధ్యలోను? చెప్పాను నీ కొడుకుని 30 లక్షలు అమెరికా పంపితే మా బావని 4 లక్షలు పక్కన ఉన్న హైదరాబాద్ పంపామని. చెప్పేశావా? నన్ను అల్లరి చేయడానికి రెడీగా ఉంటావు నువ్వు. తెలిసిందే కదా బావా. అయినా ఆడు కొడుకు 30 లక్షలు పెట్టి అమెరికా పంపాడు. ఆడేమో అక్కడ పెట్రోల్ బంకుల్లోను, పిజ్జా షాపుల్లోను, వీటిల్లోనూ పార్ట్ టైం జాబ్ చేయలేక సస్తున్నాడు. నా ఫోన్ చేసి గోల ఎత్తేస్తున్నాడు, ఓరు బాబు ఊరు వచ్చేస్తాడని. ఈ విషయం ఆడు బాబు తెలియదు కదా. అదే మన బాబులు మనకు 30 లక్షలు ఇస్తే అమెరికాలో డబ్బులు వేస్ట్ చేయం, అటు నుంచి అటు పేకాడికి వెళ్తాం. 30 లక్షలతో యాండ్ రేసింగ్ లో ఉందనుకో, సింగిల్ నైట్ లో ₹1,00,00,000 పీకేస్తాం. యాండ్ రేసింగ్ లో లేకపోతే 30 లక్షలు పోతాయి. పోతే 30, వస్తే 1,00,00,000. కేక బావా. అర్జెంట్ గా తొక్కలో జాబ్ మానేసి వచ్చా. ఇక నీ చెరువులన్నీ అమ్మేసి ఆ కోటేదన్నావు కదా చేద్దాం. హలో హలో. పత్తి నాటకాలు ఆడికే ఇప్పుడు దాకా వినపడు, ఇప్పుడు వినపడినట్టు. ఒరే, సెల్ టవర్ భోజనానికి వెళ్ళినట్టు ఉంది, సిగ్నల్ వస్తలేదు. టవర్ ఒరే నీకు వచ్చేసి చేస్తాను, వినపడుతుందని నాకు ఉంటాను. తెలుసురా. హలో ఉంటాను బావా. ఉంటాను నాకేమైనా పడతలేదు, ఉంటాను.